ప్రూవ్ చేస్తూ ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని వచ్చేట్లుగా చూడాల. ఇప్పుడు ఫస్ట్ కాస్ 10 degrees సొల్యూషన్ ఏం చేస్తామంటే సొల్యూషన్ LHS కాస్ 10 degrees కాస్ 50 degrees ఇంటూ కాస్ 70 degrees. ఇప్పుడు కాస్ 10 degrees అట్లే వస్తుంది. కాస్ 50 degrees ని మనము 60 మైనస్ 10 గా రాసుకుంటే 50 వస్తుంది కదా, 60 మైనస్ 10. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాస్ 50కి బదులు 60 మైనస్ 10 degrees గా రాస్తాం. 60 degrees 10 degrees ఇంటూ కాస్ 70 degrees కి 60 ప్లస్ 10 60 ప్లస్ 10 60 ప్లస్ 10 రాసుకుంటాం. ఎందుకంటే కాస్ 60 degrees కి వాల్యూ ఉంది కాబట్టి మనం 60ను 30 60 45 90 degrees వచ్చేట్లుగా రాసుకుంటాం. ఇక్కడ కాస్ 60 degrees ప్లస్ 10 degrees. ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ 10 degrees కాస్ 50 degrees కి 60 degrees మైనస్ 10 degrees గా రాస్తున్నాం. కాస్ 70 degrees కి కాస్ 60 degrees ప్లస్ 10 degrees. ఇప్పుడు చూడండి కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి. దీనికి ఫార్ములా ఏమి? కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏమి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనము ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ఇది కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ఈ ఫామ్ లో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏమి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇది రాస్తాం మనం. ఇప్పుడు కాస్ 10 degrees అట్లే ఉంటుంది. దీనికి బదులు ఏం రాస్తాం మనము? కాస్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ 60 degrees, బి అంటే 10 degrees. కాస్ స్క్వేర్ 60 degrees మైనస్ సైన్ స్క్వేర్ 10 degrees. ఇప్పుడు కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బికి ఈ ఫార్ములా ప్రకారము దీనికి రీప్లేస్ గా మనము కాస్ స్క్వేర్ 60 degrees మైనస్ సైన్ స్క్వేర్ 10 degrees రాసినాం. రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనకి కాస్ 60 degrees కి వాల్యూ ఉంది. మనకు టెగ్నామెట్రీ రేషియోలో కాస్ 60 degrees ఈక్వల్ టు 1/2. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. కాస్ 10 degrees కాస్ 60 అంటే 1/2. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, కాస్ స్క్వేర్ 60 degrees కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 10 degrees. కాస్ 10 degrees బ్రాకెట్ లో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ సైన్ స్క్వేర్ 10 degrees. కాస్ 10 degrees ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటే ఇక్కడ 4 వస్తుంది. 1 మైనస్ 4 ఇక్కడ ఎల్సిఎం ఏం లేదు అంటే బై 1 ఉంది అనుకుంటాం. 1 ఉంది అంటే ఇక్కడ 4 1s are 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం 1 అట్లే వేస్తాం. ఇక్కడ 4 లేదు కాబట్టి 4 తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. 4 సైన్ స్క్వేర్ 10 degrees కాస్ 10 degrees 1 మైనస్ ఇక్కడ బై 4 అట్లే ఉంటుంది ఎల్సిఎం 4. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది కదా, సైన్ స్క్వేర్ 10 degrees ఉంది. దీన్ని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ 10 degrees గా రాసుకోవచ్చు. ఏ ఫార్ములా ప్రకారం అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ఏమొస్తుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ ఏ బదులు 10 ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ 10. ఇప్పుడు ది సైన్ స్క్వేర్ 10 degrees కి బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ 10 రాస్తున్నాం. కాస్ 10 degrees మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 1s are 4. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ బ్రాకెట్ తీసేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ 10 అంటే 4 కాస్ స్క్వేర్
10 by 4. ఇప్పుడు cos 10 degrees. ఇప్పుడు 1 minus 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది -3. -4 లో 1 ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం, -3 వస్తుంది. ప్లస్ 4 cos square 10 by 4. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 10 తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. cos 10 ఇంటూ -3 వచ్చి -3 cos 10 degrees ప్లస్ 4 cos స్క్వేర్ 10 ఉంది, 4 అలాగే వేస్తాం, 1 ఇంటూ 4. ఇక్కడ cos ఉంది, 10 ఉంది, ఇక్కడ cos స్క్వేర్ 10 ఉంది. 2 మనం దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇది డిగ్రీ వచ్చి +1 అవుతుంది. అంటే cos క్యూబ్ ఇంటూ cos. ఇప్పుడు cos స్క్వేర్ 10 ఇంటూ cos 10 వచ్చినప్పుడు ఈ రెండు బేస్ ఒకటే కాబట్టి మనము ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసుకుంటాం. ఇదేం లేదంటే 1 ఉన్నట్టు. ఏమొస్తుంది cos క్యూబ్ 10 వస్తుంది. ఇక్కడ cos క్యూబ్ 10 degrees రాస్తున్నాం. ఇప్పుడు ఇది బై 4. ఇప్పుడు చూడండి దీన్ని 4 ఫస్ట్ రాసుకొని 4 cos క్యూబ్ 10 minus 3 cos 10 degrees బై 4. ఇప్పుడు ఇక్కడ 4 cos క్యూబ్ a minus 3 cos a అనుకున్నాం అనుకోండి, అదే cos 3a ఫార్ములా. therefore cos 3a equal to 4 cos క్యూబ్ a minus 3 cos a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం 4 cos క్యూబ్ 10 minus 3 cos a ఉంది కాబట్టి మనం cos a అంటే cos 10 గా రాసుకోవచ్చు. cos 3a రావాలి దీనికి బదులుగా. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది cos 3 10 degrees, a కి బదులు 10 by 4. ఇక్కడ cos 3 into 10 కాబట్టి cos 30 degrees by 4. cos 30 డిగ్రీకి మనకు టెగ్నామెట్రీ రేషియో ప్రకారం దాని వాల్యూ ఎంత 30 degrees by 4. cos 30 అంటే √3 by 2. therefore cos 30 degrees equal to √3 by 2. ఇక్కడ by 4 ఉంది కదా, by 4 వేస్తాం. 4 అంటే ఇది ఒక ఫ్రాక్షన్ బై నంబర్ వచ్చింది అంటే ఇక్కడ ఏం లేదంటే by 1 ఉంది అనుకున్నట్టు. √3 by 2 into 1 by 4 equal to √3. 4 2s are 8. మనకు RHS వచ్చేసిందా, RHS cos 10 degrees, cos 50 degrees, cos 70 degrees equal to √3 by 8 అని మనం ప్రూవ్ చేసేసినాం.